Good morning everyone. Today I am tell us about frog circulatory system. అయితే లాస్ట్ క్లాస్లో మనం ఫ్రాగ్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి నేర్చుకోవడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో ఫ్రాగ్ యొక్క సర్క్యులేటరీ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. సర్క్యులేటరీ సిస్టంలో ముఖ్యంగా మనకి 3 పార్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఫ్రాగ్ యొక్క సర్క్యులేటరీ సిస్టంలో. అవి హార్ట్, బ్లడ్ వెసల్స్, అండ్ లాస్ట్ వన్ బ్లడ్. ఫ్రాగ్ యొక్క బ్లడ్ ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి ఆర్బిసి అంటే రెడ్ బ్లడ్ సెల్స్, WBC వైట్ బ్లడ్ సెల్స్ అండ్ థ్రాంబోసైట్స్ మనకి బ్లడ్ లో కనిపిస్తాయి. అయితే ఫ్రాగ్ యొక్క ఈ బ్లడ్ అనేది హిమోగ్లోబిన్ పిగ్మెంట్ ఉండడం వల్ల బ్లడ్ అనేది రెడ్గా ఉండడానికి కారణమవుతుంది. అయితే ఫస్ట్ వన్ మనం హార్ట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, హార్ట్ యొక్క స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రాగ్ యొక్క హార్ట్ స్ట్రక్చర్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అయితే ఫస్ట్ వన్ ఫ్రాగ్ యొక్క హార్ట్ అనేది మస్క్యులర్ హార్ట్. అంటే కండరయుగమైనటువంటిది.
సెకండ్ వన్ హార్ట్ యొక్క ఫ్రాగ్ లో మనం హార్ట్ యొక్క స్ట్రక్చర్ ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 3 ఛాంబర్స్ అనేవి కనిపిస్తాయి. వెంట్రికల్ చూడండి, కుడి కర్ణిక ఎడమ కర్ణిక ఓన్లీ ఒక్కటే మనకి జఠరిక కనిపిస్తుంది. సో హార్ట్ యొక్క ఫ్రాగ్ యొక్క హార్ట్ లో మనకి 3 ఛాంబర్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, మీరు హార్ట్ యొక్క స్ట్రక్చర్ ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ మనకి 2 లేయర్స్ కనిపిస్తున్నాయి. అవుటర్ లేయర్, లోపల ఉండేటువంటి లేయర్ ను ఇన్నర్ లేయర్, వెలుపలి పొర లోపలి పొర. ఈ లేయర్స్ ను ఏమంటామంటే పెరికార్డియం అంటాం. పెరికార్డియం. నెక్స్ట్ వన్, రైట్ ఆట్రియా, కుడి కర్ణిక మనకి ఫోర్త్ వన్, రైట్ ఆట్రియం. ఎందులో ఓపెన్ అవుతుందంట? సైనస్ వినోసస్. సైనస్ వినోసస్ అంటే కుడి కర్ణిక మనకి శరాశరంలోకి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వన్, వెంట్రికల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వెంట్రికల్లోకి మనకి ఇలా, ఇది వెంట్రికల్ కదా, ఇది వెంట్రికల్ కదా, ఈ వెంట్రికల్లోకి కోనస్ ఆర్టీరియోసస్ అనేటువంటి అంటే ధమనీ శంకు మనకి ఓపెన్ అవుతుంది. కోనస్ ఆర్టీరియోసస్, శిరాసరణి ధమని శంకు మనకి ఇందులో ఓపెన్ అవుతుంది. అయితే ఫిఫ్త్ వన్, మనకి ఇక్కడ కోనస్ ఆర్టీరియోసస్ ధమని శంకు దగ్గర మనకి 3 చాపాలు అనేవి కనిపిస్తాయి. 3 చాపాలు మనకి కోనస్ ధమని శంకు దగ్గర 3 చాపాలు కనిపిస్తాయి. వాటిని 3 చాపాలని కెరోటిడ్, కరోట చాపం, సెకండ్ వన్ సిస్టమిక్, దైనిక చాపం, నెక్స్ట్ వన్ పల్మనరీ, పూస చాపం అనేటువంటి. అంటే ఈ వెంట్రికల్ మనకి వెంట్రికల్లోకి ఏది ఓపెన్ అయింది? ధమనీ శంకు అనేది ఓపెన్ అయింది. ఈ ధమనీ శంకు మరలా మనకి 3 చాపాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఏంటవి? కరోట చాపం, దైనిక చాపం, పూస చాపం. నెక్స్ట్ వన్, హార్ట్ నుంచి బ్లడ్ అనేది బాడీ పార్ట్స్ కి ఈ ధమనీ చాపాల ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అంటే హార్ట్ లో ఏదైతే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుందో ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని మనకి బాడీ పార్ట్స్ కి ఈ ధమనీ చాపాలు అనేవి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, బాడీ పార్ట్స్ నుంచి ఏవైతే బాడీ పార్ట్స్ ఉన్నాయో లెగ్స్, హ్యాండ్స్, ఈ యొక్క బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ ని హార్ట్ లోకి ఎవరు తీసుకొస్తారు? పల్మనరీ వెయిన్స్. పల్మనరీ వెయిన్స్ బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ ని హార్ట్ లోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఫ్రాగ్ లో సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఈ విధంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఫ్రాగ్
చెప్పుకున్నాం కదా దాని యొక్క సైంటిఫిక్ నేమ్. ఫ్రాగ్ యొక్క బ్రెయిన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బ్రెయిన్ అనేది 3 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. డిఫరెన్షియేటెడ్ ఇంటూ 3 పార్ట్స్. అవే ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ and last one hind brain. పూర్వ మెదడు, మధ్య మెదడు, పూర్వ మెదడు, మధ్య మెదడు, అంత్య మెదడు అనేటువంటి పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఫ్రాగ్ యొక్క బ్రెయిన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే బ్రెయిన్ అనేది స్ట్రక్చర్ కనిపిస్తుంది. అయితే ఈ ప్లేస్ ని సెరిబ్రల్ హెమిస్ఫియర్ అంటారు. పోస్టీరియర్ రీజియన్ మనకి స్పైనల్ కార్డ్ కింద ఫామ్ అవుతుంది, వెన్నెముక కింద ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ optic lobe, olfactory lobe, ఈ విధంగా మనం ఫ్రాగ్ యొక్క బ్రెయిన్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అయితే ఫస్ట్ వన్ ఫోర్ బ్రెయిన్ లో ఏమున్నాయో చూద్దాం. ఫోర్ బ్రెయిన్ పూర్వ మెదడు, పూర్వ మెదడులో మనకి ఆల్ఫాక్టరీ లోబ్స్, సెకండ్ వన్ సెరిబ్రల్ హెమిస్ఫియర్, ఆల్ఫాక్టరీ లోబ్స్ అండ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ అనేవి మనకి ఫోర్ బ్రెయిన్ లో ఉంటుంది. అయితే ఈ ఆల్ఫాక్టరీ లోబ్ యొక్క పని ఏంటి అంటే స్మెల్ అంటే వాసన చూడడానికి ఈ బ్రెయిన్ నుంచి సిగ్నల్ అనేది ఆల్ఫాక్టరీ లోబ్ ద్వారా మనకి స్మెల్, ఈ రీజియన్ లో స్మెల్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ సెరిబ్రల్ హెమిస్ఫియర్, మూమెంట్స్ కదలికలను ఈ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ వాటి యొక్క ఆధీనంలో ఉంచుకోవడం జరుగుతుంది. దీన్నే ఆల్ఫాక్టరీ లోబ్స్ ని గ్రాణలంబికలు అంటారు. సెరిబ్రల్ హెమిస్ఫియర్ ని మస్తిష్కార్ధగోళం. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ పార్ట్? మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకి మిడ్ బ్రెయిన్ లో ఆప్టిక్ లోబ్స్ అనేవి ఉంటాయి. ఆప్టిక్ లోబ్స్, ఈ ఆప్టిక్ లోబ్స్ ఎందుకు ఉపయోగపడతాయి మనకి? దృష్టి అనేది దాని యొక్క ఆప్టిక్ లోబ్ అంటే ఈ రీజియన్ లో మనకి దృష్టి అనేది దాని యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ హైండ్ బ్రెయిన్, లాస్ట్ ది హైండ్ బ్రెయిన్. మరలా ఈ హైండ్ బ్రెయిన్
పార్ట్స్ ఉంటాయి. సెరిబెల్లం టూ పార్ట్స్ మనం హైండ్ బ్రెయిన్ లో గమనించవచ్చు. అయితే ఈ సెరిబెల్లంని అము మస్తిష్కం, దీన్ని మధ్య ముఖం, సెరిబెల్లంని అను మస్తిష్కం, మిడిల్లో ఆబ్లాగేట్ అంటే మధ్య ముఖం అన్నట్టుగా మనం పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బ్రెయిన్లో మనకి ఈ బ్రెయిన్ యొక్క ఆధీనంలో కొన్ని స్పెషల్ ఆర్గాన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ స్పెషల్ ఆర్గాన్స్ అనేవి సెన్సెస్, మనకు తెలుసు కదా, సెన్సారీ ఆర్గాన్స్ తెలుసు కదా, ఐస్, నోస్, స్కిన్, ఇయర్, ఇవన్నీ కూడా. అయితే ఈ స్పెషల్ ఆర్గాన్స్ వాటి యొక్క పని ఏంటి అంటే టచ్ చేసినప్పుడు ఫీల్ అవుతాం కదా, టచ్, టేస్ట్, నెక్స్ట్ స్మెల్, సైట్, ఇవన్నీ కూడా దీని యొక్క ఆధీనంలో ఉంటాయి. అంటే టచ్ చేసినప్పుడు మనకి ఒక ఫీలింగ్ అనేది తెలుస్తుంది కదా. నెక్స్ట్ సెకండ్ వన్ టేస్ట్, అంటే దాని యొక్క నాలుకపై టేస్ట్ బడ్స్ అనేవి ఉంటాయి, సూక్ష్మాంకురాలు అనేవి ఉంటాయి. అవి ఈ టేస్ట్ బడ్ రుచి గుళికలు అని కూడా అంటారు. ఇవి టేస్ట్ చూడడానికి మనకి యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ స్మెల్, సైట్, ఇవన్నీ కూడా దీని యొక్క ఆధీనంలో ఉంటాయి. నెక్స్ట్ వన్ ఐలిడ్స్. మనం ఫ్రాగ్లో ఐలిడ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఐలిడ్స్ పై రెప్ప, కింది రెప్ప. అయితే ఇక్కడ నిక్టిటేటింగ్ మెంబ్రేన్ ఐలిడ్ ఏముంటుంది, నిక్టిటేటింగ్ మెంబ్రేన్. ఈ నిక్టిటేటింగ్ మెంబ్రేన్ అనేది ఉండడం వల్ల ఫ్రాగ్ అనేది వాటర్లో ఉన్నా, అదేవిధంగా ల్యాండ్ పై ఉన్నా కూడా ఈ నిక్టిటేటింగ్ మెంబ్రేన్ అనేది దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఫ్రాగ్ యొక్క బ్రెయిన్ గురించి నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో ఫ్రాగ్ యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం.